Hi guys, myself Harish Kumar. I am from Smart Life. Welcome to India Smart Life. స్మార్ట్ లైఫ్ చెన్నైలో వచ్చిందనమాట. సో చెన్నైలో స్టార్ట్ అయిన కంపెనీ. చెన్నైలో కురించి మాల్ అనేది టాప్ 4లో ఉన్న ఒక కంపెనీ. సో ఆ కురించి మాల్ ఏదైతే కురించి మాల్ ఉందో సేమ్ యాజ్ మన డిమార్ట్ అండ్ ఇంకా ఇక్కడ మనం చూసుకున్న ఐకియా మార్ట్ ఇట్లాంటి ఎలా మార్ట్స్ ఉన్నాయో సేమ్ అట్లాంటిదే మన స్మార్ట్ లైఫ్ కూడా, అంటే మన కురించి మాల్ అనేది. సో ఆ కురించి మాల్ ఒక సిఇఓ డైరెక్టర్ ప్రదీప్ రాజ్. ఆ ప్రదీప్ రాజ్కి వచ్చిన ఆలోచన స్మార్ట్ లైఫ్. స్మార్ట్ లైఫ్ ఏంటంటే మనం ఎక్కడైనా సరే ఇప్పుడు మనము నార్మల్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. సో అంటే మన చిన్న చిన్న షాప్స్ కానీ ఏమైనా సరే, సో మనం ఏం చేస్తామంటే ఆ చిన్న చిన్న షాప్స్ని మన కంపెనీ ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ అనేది మనం పెంచుతాం. సో స్మార్ట్ లైఫ్ అనేది ఒకటి ఎదుగుదల గురించి వచ్చిన కంపెనీ అనమాట. సో ఎప్పుడైనా సరే ఏ కంపెనీ చూసుకున్నా సరే వాళ్ళ కంపెనీ ప్రాఫిట్స్ గురించి చూసుకుంటారు. అండ్ నువ్వు అమెజాన్లో కొన్నా ఎక్కడ కొన్నా కానీ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో, నువ్వు ఎక్కడ కొన్నావు అంటే అమెజాన్ కంపెనీ ఒక పేరు బయటకు వస్తుంది. కాకపోతే అమెజాన్ కంపెనీ ఇప్పుడు నాట్ ఓన్లీ అమెజాన్ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి సేమ్ యాజ్ స్మార్ట్ లైఫ్. సో మన కంపెనీ ఏంటంటే మన పేరు కంటే మన పేరు మనది, కాకపోతే బిజినెస్ అనేది ఏవైతే చిన్న చిన్న స్మాల్ వెండర్స్ ఉన్నారో, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, చిన్న చిన్న బిజినెస్ ఉంటాయి, వాళ్ళకి యాడింగ్ కానీ ఇవేవి మొత్తం వాళ్ళు అంతే ఇన్వెస్ట్ చేయలేదు. స్మార్ట్ లైఫ్ అనేది ఏదైతే మన చిన్న షాప్స్ ఉన్నాయో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా అయితే ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసి ప్రమోట్ చేసుకోలేదు చిన్న చిన్న షాప్స్ వాళ్ళు. ఇప్పుడు వేరే ఏమైనా పెద్ద మాల్ చూసుకుంటే వాళ్ళకి టీవీ యాడ్స్ కానీ అండ్ బయట చాలా మార్కెటింగ్ వచ్చి వాళ్ళకి ఎంతో బిజినెస్లో ఎంతో సహాయపడుతుంది. సో అట్లాంటి మార్కెటింగ్ మన కంపెనీలో ఏమవుతుందంటే వాళ్ళతో ఎప్పుడైతే మన షాప్స్ వాళ్ళు మనతో కొలాబరేట్ అవుతారో అప్పుడు మనం ఆ షాప్స్ వాళ్ళని తీసుకొని మన కంపెనీలో, అంటే మన స్మార్ట్ లైఫ్ అనే ఒక యాప్ ఉంటుంది, యాప్లో వాళ్ళు తీసుకొని వాళ్ళకి మార్కెటింగ్ అనేది మనం చేస్తాం. స్మార్ట్ లైఫ్ ఇప్పుడు మనం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే స్మార్ట్ లైఫ్ అనేది చెన్నై బేసిక్ కంపెనీ. సో చెన్నైలో కురించి మాల్. సో కురించి మాల్ అనేది ప్రదీప్ రాజ్ గారు ఈ స్మార్ట్ లైఫ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఏవైతే మన సేమ్ ఇందాక చెప్పినట్టే మనకి చిన్న చిన్న వెండర్స్ వాళ్ళకి ఎక్కువ ఎప్పుడైనా సరే మార్కెటింగ్ రాదు. ఎప్పుడైతే అంటే మరీ అంత లాభం అనేది ఉండదు వాళ్ళకి. ఎప్పుడైతే మనకి ఒక పెద్ద ఐకియా మార్ట్ కానీ డిమార్ట్ కానీ ఇట్లాంటివి ఉంటే వాళ్ళకి వితౌట్ ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళందరికీ వస్తారు. మీరు అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు ఐకియా మార్ట్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయో. సో ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ అనేది స్టార్ట్ అయితే వాళ్ళకి స్విగ్గీ కానీ జొమాటో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ, సో ఎప్పుడైతే ఇట్లాంటి కంపెనీస్ మార్కెటింగ్ వల్లనే ఎప్పుడైతే యాడ్ చేసే వల్లనే వస్తాయి. ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ స్మార్ట్ లైఫ్. సో ఇప్పుడు స్మార్ట్ లైఫ్కి తెలుసుకునే ముందుకు మీకు ఇంకొక కొంచెం ఒక నార్మల్ పాయింట్ చెప్తా, అందరికి తెలిసిన పాయింట్సే. సో ఏవైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ అలీబాబా, స్నాప్డీల్ అండ్ షాప్క్లూస్, సో ఎప్పుడైనా సరే మీరు ఇళ్ళలో ఆల్రెడీ బుక్ చేసుకోవచ్చు. ఏ యాప్స్లో అయినా సరే ఒక్కసారైనా బుక్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి బుక్ చేసుకున్నప్పుడు మీకు ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే వితిన్ 2 days to 7 working days లోపల మీ చేతికి అనేది ఆ ప్రోడక్ట్ అనేది మీ చేతికి వస్తుంది. సో అదంతా ఒక పెద్ద ప్రాసెస్, అది కూడా చెప్తాను. అండ్ దాని తర్వాత ఏంటంటే సో బిగ్ బాస్కెట్ అండ్ గ్రోఫర్స్ ఏం చేస్తాయి అంటే మనకి నార్మల్గా ఇప్పుడు రోజు కిరాణా షాప్స్ కానీ, అంటే మనకి ఏదైతే మనం డైలీ యూజ్ చేసుకున్న సామాన్ లైక్ గ్రాసరీ స్టోర్స్. సో ఇది బేసికల్గా చెప్పాలంటే మనకి గ్రాసరీ స్టోర్స్ అండ్ ఈవెన్ యాప్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్ ఇన్ వన్ అనుకోండి ఆల్మోస్ట్. సో ఇంకా స్విగ్గీ అండ్ జొమాటో అండ్ దీస్ కంపెనీస్ ఫుడ్ అనేది డెలివర్ చేయవు. ఈ 2 కంపెనీస్ ఫుడ్ అనేది డెలివర్ చేస్తాయి. సో బిగ్ బాస్కెట్ అండ్ గ్రాఫర్స్ 1 to 2 days లోపల పడుతుంది. అండ్ మనకి స్విగ్గీ అండ్ జొమాటో వచ్చేసి మనకి 30 minutes to like 1 hour అప్రాక్సిమేట్లీ మనకి ఫుడ్ అనేది డెలివర్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు బుక్ చేసుకున్నామో ఆ టైంలో కూడా మనకి ఫుడ్ అనేది డెలివర్ అవుతుంది. సో ఎందుకు దీనికి ఎందుకు ఇంతగానో డిఫరెన్స్ అంటే లైక్ జొమాటో స్విగ్గీ ఏం చేస్తాయి, డైరెక్ట్ నువ్వు ఎప్పుడైతే బుక్ చేసుకుంటావో దిస్ ఇస్ కాల్డ్ as లోకల్ మార్కెటింగ్. నువ్వు ఎప్పుడైతే బుక్ చేసుకుంటావో ఆ బుక్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఆ డ్రైవర్ రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్ నుంచి మీ ఫుడ్ అనేది తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాడు. సో దిస్ ఇస్ కాల్డ్ as లోకల్ మార్కెటింగ్. అండ్ దీస్ కంపెనీస్ ఏవైతే ఇవి ఉన్నాయో
ఇవి మ్యానుఫ్యాక్చర్ తో ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ దేనినైనా సరే యు హావ్ ఆర్డర్ దిస్ ఐటమ్ అని చెప్పి చూపిస్తుంది. సో అది చూపించినప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి మ్యానుఫ్యాక్చర్కి ఇంటిమేషన్కి వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ ఎస్ నా దగ్గర ఇది ఉంది అని చెప్పినప్పుడు మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ నుంచి అమెజాన్కి ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు మీకు ఒక మెసేజ్ చూపిస్తుంది ఆర్డర్ హ్యాస్ బిన్ కన్ఫర్మ్డ్ అని చెప్పి. సో ఆర్డర్ కన్ఫర్మ్ అయిన వెంటనే నేను తీసేసుకున్నా అని చెప్పి చూపిస్తుంది. దాని తర్వాత మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వేర్ హౌస్కి వెళ్ళడానికి వితిన్ 1 to 2 days టైం పడుతుంది. అండ్ వేర్ హౌస్ నుంచి హబ్స్కి రావడానికి ఇంకొక 1 day, అండ్ హబ్స్ నుంచి మన నార్మల్ హబ్స్కి రావడానికి మిగతా టైం పడుతుంది. అంటే పిన్కోస్ రావడానికి ఇంకా 1 day. సో బేసికలీ మీరు ఎవరైనా చూసుకుంటే ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ అని చెప్పి, ఫ్లిప్కార్ట్ ప్లస్ అని చెప్పి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో అట్లాంటివి ఎందుకు వస్తాయి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ టైం సర్కిల్లో మీరు ఎప్పుడైనా సరే బుక్ చేసుకొని మీరు అది వచ్చే టైం లోపల ఇప్పుడు మీరు కాదు లేకపోతే ఇంకెవరైనా సరే మధ్యలో ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేయొచ్చు ఇప్పటి వరకు. సో ఎప్పుడైతే మధ్యలో ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేస్తారో ఆ ఆర్డర్ అనేది ఏదైతే పర్టికులర్ ప్రోడక్ట్ ఉందో అది వేర్ హౌస్ దగ్గర ఆగిపోతుంది, లేకపోతే హబ్ దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. సరే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేస్తావు. సో నేను మళ్ళీ అదే ఆర్డర్ని ఇచ్చేస్తే అది వేర్ హౌస్ నుంచి మళ్ళీ కంటిన్యూ అయ్యి మనకి 2 days లోపల డెలివరీ అవుతుంది. ఇది అనేది మార్కెట్ స్ట్రాటజీ. దానికి మనం పెట్టుకున్న పేరు అమెజాన్ ప్రైమ్ అండ్ ఫ్లిప్కార్ట్ ప్లస్. సో దీనికోసం మనం మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టి ప్రైమ్ అనేది కొనుక్కోవాలి. సో ఇదంతా మార్కెట్ స్ట్రాటజీ అనేది ఎవరికి సరిగ్గా తెలీదు. సో జరిగే ప్రాసెస్ సరిగ్గా ప్రాసెస్ అయితే ఇది వేర్ హౌస్ దగ్గర అయిపోతుంది. అదే వేర్ హౌస్ దగ్గర నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అయ్యి మీకు 2 days డెలివరీ అవుతుంది. 2 days డెలివరీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్, 2 days డెలివరీ అయితే మీకు ఫ్లిప్కార్ట్ ప్లస్ తీసుకో. వై అదే ఎందుకు నీకు డైరెక్ట్ తీయచ్చు కదా. ఇప్పుడు 2 days ఆల్రెడీ వాడు డెలివరీ చేసినప్పుడు ఒక నార్మల్ పర్సన్స్కి ఎందుకు డెలివరీ చేయలేడు, అదొక థాట్ రావాలి మీకు. సో దాని తర్వాత చూసుకున్నట్టే బిగ్ బాస్ అండ్ డ్రాప్ హౌస్. మీరు ఎప్పుడైతే సరే బిగ్ బాస్కెట్ కానీ డ్రాప్ హౌస్ కానీ బుక్ చేస్తే 1 to 2 days టైం పడుతుంది. ఎందుకంటే నింజా కార్ట్ వాళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచి డెలివరీ చేయాలి కాబట్టి. సో ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకురావడానికి కానీ లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా సరే వేరే మర్చెంట్స్ దగ్గర నుంచి తీసుకురావడానికి వాళ్ళకి టైం పడుతుంది కాబట్టి 1 to 2 days టైం పడుతుంది డెలివరీ చేయడానికి. దాని తర్వాత స్విగ్గీ జొమాటో మీకు ఆల్రెడీ తెలిసిందే 30 minutes to 1 hour బికాస్ ఆఫ్ ఇట్స్ ఏ లోకల్ మార్కెటింగ్ ఫీల్డ్. లోకల్ మార్కెటింగ్ ఫీల్డ్ అంటే మీకు డైరెక్ట్ ఇందాక చెప్పినట్టు షాప్కి వెళ్తాడు, షాప్ నుంచి తీసుకుంటాడు, మీకు వచ్చి డెలివరీ చేసేస్తాడు. సేమ్. అండ్ నౌ వాట్ ఈజ్ స్మార్ట్ లైఫ్? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో స్మార్ట్ లైఫ్ ఏంటంటే స్మార్ట్ లైఫ్లో మనకి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, అండ్ మనకి గ్రాసరీస్ వస్తాయి, అండ్ స్టేషనరీ సామాన్ కానీ లేకపోతే ఎన్ని సబ్స్టిట్యూట్ ఐటమ్స్ ఇట్లాంటివి వస్తాయి. ప్లస్ వీటన్నిటితో పాటు ఫుడ్. అండ్ ఇక రాబోయే కాలంలో మనకి మెడికల్ ఉంది. సో పర్టికులర్ ఇప్పుడైతే లేదు మెడికల్స్. సో తర్వాత మెడిసిన్స్ అనేసి వస్తాయి. సో ఇవన్నీ మీరు అనుకున్న టైం ఒక్కసారి మీరు మీరు ఏదైతే టైం అనుకుంటున్నారో అదొకసారి మీ బ్రెయిన్లో అనుకోండి. ఎన్ని డేస్లో డెలివరీ అవుతుంది? 1 to 4 days కాదు, 1 to 4 hours. ఎస్, 1 to 4 hours మనది అనేది డెలివరీ అవుతుంది. ఎందుకు అంటే we deliver upon local marketing. మనకి మ్యానుఫ్యాక్చర్తో సంబంధం లేదు. మనం ఏది ఉన్నా సరే లోకల్ మార్కెటింగ్ వాళ్ళతో డీల్ చేసుకుంటాం. లోకల్ మార్కెట్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళ షాప్ వెళ్తాము, మనతో వాళ్ళు మనకి కొలాబరేట్ అయిన తర్వాత వాళ్ళది ఏదైతే ప్రోడక్ట్ ఉందో సేమ్ స్విగ్గీ అండ్ జొమాటో మనం వాళ్ళ ప్రోడక్ట్ అనేది మన కంపెనీలో పెట్టి మనం సేల్ చేస్తాం అనమాట. సో వాళ్ళు మనకి ఒక 1 రూపీ కూడా మన కమిషన్ కానీ లేకపోతే ఇవ్వడం కానీ మనం ఎట్లాంటి మనీ కానీ స్టోర్ వెండర్స్ దగ్గర నుంచి తీసుకోము. సో స్మార్ట్ లైఫ్ ఏంటంటే సేమ్ ఫుడ్ డెలివరీ ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకే టైమింగ్ ఉంటుంది. సేమ్ 30 minutes to 45 minutes లోపల మనం డెలివరీ చేస్తాం అప్రాక్సిమేట్లీ. అండ్ దెన్ ఆఫ్టర్ మనము డెలివరీ చేసేది ఏవి మనకి ఆల్ కేటగిరీస్ ఉన్నాయి ఎక్సెప్ట్ లిక్కర్ అండ్ మెడిసిన్స్. మనకి ఎలక్ట్రానిక్స్ కానీ డెలివరీ చేస్తాం, అండ్ గ్రాసరీస్ కానీ, అపిరల్స్ కానీ. అపిరల్స్ ఇస్ నథింగ్ బట్ క్లోత్స్. ఎట్లాంటివైనా సరే మనం డెలివరీ చేస్తాం. సో మనకి ఎక్స్ట్రా టైమింగ్ అంటూ ఏం పట్టదు, జస్ట్ 1 to 4 hours లోపల మనం డెలివరీ అనేది చేస్తాం. అండ్ దెన్ ఆఫ్టర్ కమింగ్ టు ద ప్రాసెస్, మనకి షాప్ నుంచి మనకి షాప్ లైసెన్స్ అనేది కావాలి. సో ఆ షాప్ లైసెన్స్ ఏదైతే మనం షాప్ని తీసుకొచ్చి మన కంపెనీలో కొలాబరేట్ చేయాలంటే షాప్కి అనేది ఒక ప్రూఫ్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అది ఏదైనా కానీ మనకి ఫుడ్ లైసెన్స్ కానీ, జిహెచ్ఎంసీ లైసెన్స్ కానీ, కాటన్ లైసెన్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, అండ్ లేబర్ లైసెన్స్ కానీ, ఇట్లాంటి లైసెన్స్లలో ఏదైనా సరే జస్ట్ 1 తీసుకుంటాం. ఏదో ఒక 1 డాక్యుమెంట్ మాత్రమే మనం తీసుకుంటాం. అండ్ దెన్ ఆఫ్టర్ అడ్రస్ ప్రూఫ్.
అడ్రస్ ప్రూఫ్ కిందకి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ మనం ఎప్పుడైనా సరే ఓన్లీ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవి 3 అండ్ ప్లస్ పాస్పోర్ట్ ఈ 4 మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఈ 4 మాత్రమే మన ఇంటికి డెలివరీ అవుతాయి. సో అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్పోర్ట్. దెన్ ఆఫ్టర్ బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ ఏంటంటే మన బ్యాంక్ ఎప్పుడైతే మన ఆర్డర్స్ మన దాంట్లో నుంచి వెళ్తాయి కాబట్టి వాళ్ళకి మనీ ఇవ్వాలి కదా వెండర్స్కి. సో అందుకని చెప్పి మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ బ్యాంక్ డీటెయిల్స్లో మనం చెక్ ఈ క్యాన్సిల్ చెక్, యాక్చువల్లీ క్యాన్సిల్ చెక్ అయినా పర్లేదు అండ్ పాస్బుక్ అయినా పర్లేదు, మనకి జస్ట్ బ్యాంక్ ఒక IFSC కోడ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ లైక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ బ్రాంచ్ అండ్ బ్యాంక్ నేమ్. సో ఇవన్నీ మనకు అవసరం కాబట్టి సో మనకు చెక్ కానీ పాస్బుక్ కానీ కావాలి. అండ్ మోస్ట్ ఓవర్ మనం ఏదైనా సరే వీటినైనా సరే ఏదో ఒకటి, దీంట్లో అయినా సరే ఏదో ఒకటి. కాకపోతే మనం ఏంటంటే సరే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏవి చేతికి తీసుకోవట్లేదు. మేక్ షూర్ ఇదే విషయం వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పండి. మనం ఏ డాక్యుమెంట్స్ అయినా సరే చేతికి తీసుకోవడం, ఎందుకంటే మనం సాఫ్ట్ కాపీస్ మీద ఉన్నాం కాబట్టి మనం ఏదైతే ఉందో మన సాఫ్ట్ కాపీస్ నుంచి మొత్తం మన సాఫ్ట్వేర్ ఉంది, మన సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తాం, మనం దాంట్లోనే అప్లోడ్ చేసేస్తాం కాబట్టి సో మనకి ఏదైనా సరే ఫిజికల్ డాక్యుమెంట్ అవసరం లేదు. మనకు ఉన్నది ఒకటే ఒక ఫిజికల్ డాక్యుమెంట్ ఇది. సో దీంట్లో మనకి ఏదో ఒక డాక్యుమెంట్ కావాలి, అంటే లైక్ ఈ లైసెన్స్లలో ఏదో ఒకటి అండ్ అడ్రస్ ప్రూఫ్లలో ఏదో ఒకటి అండ్ బ్యాంక్ డీటెయిల్స్లలో ఏదో ఒకటి. దెన్ ఆఫ్టర్ షాప్ ఫోటో అనేది మీరు క్లియర్గా తీసుకోవాలి. అండ్ అట్ లాస్ట్ మెనూ ఈజ్ మ్యాండేటరీ. వై మెనూ ఈజ్ మ్యాండేటరీ? ఇఫ్ ఇన్ కేస్ ఒక మెనూ లేకపోతే నీకు ఆ షాప్ లోపల ఏం దొరుకుతుందో నీకు తెలియదు. నువ్వు ఇంట్లో ఉంటే నేను ఇంటి దగ్గర నీ పక్కన ఉన్న రెస్టారెంట్ అయినా సరే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీకు కనీసం రెస్టారెంట్ దగ్గర పోతే నీకు అక్కడ ఏం దొరుకుతుంది అని చెప్పి నువ్వు మెనూ చూస్తావు. కాకపోతే నువ్వు ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్లో నువ్వు ఇంట్లో ఉంటావు. సో నువ్వు ఇంట్లో ఉన్న టైంలో నువ్వు ఆ షాప్లో ఏం దొరుకుతుంది అనేది నీకు ఐడియా ఉండదు. సో మనకి మెనూ అనేది ఇంపార్టెంట్. సో ఆ మెనూ ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆ షాప్లో ఏం దొరుకుతాయి అండ్ ఎంత రేట్ ఉంటుంది. సో అవి మ్యాండేటరీ మనకి. సో అవి మనం ఫొటోస్ తీసుకుంటాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అక్కడ లేకపోతే మనము ప్రైస్ అండ్ నేమ్స్ మ్యాండేటరీ. సో ఆ ప్రైస్ అండ్ నేమ్స్ మీరు ఒక A4 సైజ్ పేపర్ కానీ ఎట్లాంటి పేపర్లోనైనా సరే తీసుకొని ఆ షాప్లలో ఏమైతే దొరుకుతున్నాయో అవన్నీ రాసుకోండి. మీరు అనేది అది తీసుకోండి, మొత్తం రాసుకొని మీరు ఒక ఫోటో తీసుకొని అది కూడా క్యారీ చేసుకోండి. సో స్మార్ట్ లైఫ్ మనం ఎప్పుడైతే షాప్ వాళ్ళు మనకి ఓకే అంటారో సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఉన్న ఫొటోస్ అన్ని, సో మీకు ఏవైతే మనకి అవసరమో మనకి ఆన్బోర్డ్ చేయడానికి ఏవైతే మనకి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ మీరు ఫొటోస్ తీసుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి ఓకే వీ కెన్ ప్రొసీడ్ అని చెప్పి మీకు అనిపిస్తుంది. సో అప్పుడు మీరు చేయాల్సింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్యుమెంట్ POS ఫామ్ ఏదైతే ఉందో ఫిల్అప్ చేయాలి. సో మీరు ఫిల్అప్ చేసేటప్పుడు ఇక్కడ మనకి మనకి ఇక్కడ సిగ్నేచర్ ఉంది. సిగ్నేచర్ దగ్గర తన సిగ్నేచర్ చెప్పాలి. కింద అతని నేమ్, అతను ఫుల్ నేమ్ ఏదైతే తన ఆధార్ కార్డ్ మీద అడ్రస్ మీద ఏదైతే ఫుల్ నేమ్ ఉంటుందో తన ఫుల్ నేమ్ రాయాలి. అండ్ టైటిల్ నేమ్ షాప్ మీద ఎట్లాంటి పేరు ఉంటుందో సో అది మాత్రం క్లియర్గా రాయాలి. ఇఫ్ ఇన్ కేస్ అది మిస్టేక్ ఉన్నా పర్లేదు, షాప్ పేరు ఎలా ఉంటే అలా చేయండి. ఎందుకంటే రిజెక్షన్ మనది చేసింది ఏదైతే ఉందో అది రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కాబట్టి. ఎందుకంటే కొంతమంది లైక్ మీరు చూసుకోవచ్చు బావర్చి అంటే మీకు ఒక బావర్చి అనేది ఒక ఐడియా ఉంటుంది. కాకపోతే అది గ్రీన్ బావర్చియా, రెడ్ బావర్చియా అండ్ స్పైసీ బావర్చియా, స్పైస్ 9 బావర్చియా అని చెప్పి చాలా ఐడియాస్ ఉంటాయి. సో మీకు తెలిసిన బావర్చి ఒకటే, మీరు ఏడు నుంచి తెచ్చుకున్నా అంటే మీరు బావర్చి అంటారు. కాకపోతే దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఏదైతే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి కొంతమంది నేమ్స్ చేంజ్ చేసి పెట్టుకుంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు అందుకే మనకి ఈ పేరు అనేది పక్కా ఇంపార్టెంట్. మీరు షాప్ ఫోటో ఉందో ఆ షాప్ ఫోటోలో మీరు చూసుకున్నప్పుడు మీకు ఏదైతే మీకు కంట కనిపిస్తుందో సో మీరు సేమ్ అదే నేమ్ రాయాలి. అండ్ లైసెన్స్ మీద ఉన్న నేమ్ అయినా సరే సేమ్ లైసెన్స్ మీద రిజిస్టర్ నెంబర్ ఏదైతే మీకు ఫుడ్ లైసెన్స్ ఉందో దాని మీద ఉన్న లైసెన్సే, దాని మీద ఉన్న నేమే అసలుకైన నేమ్ అనమాట. సో అదే నేమ్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి. దాని తర్వాత POS నేమ్ దగ్గర మనకి క్లియర్గా బ్లాక్ లెటర్స్లో ఏదైతే మన క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. POS నేమ్ దగ్గర తన ఫుల్ నేమ్, తన షాప్ పేరు ఏదైతే ఉందో షాప్ పేరు ఫుల్గా రాయాలి. GST నెంబర్ తను ఇస్తే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఫుడ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ. మీరు ఒక రెస్టారెంట్కి కానీ లేకపోతే ఒక టిఫిన్ సెంటర్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ చేస్తున్నారంటే మీరు ఫుడ్ లైసెన్స్ పక్క. ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ లైసెన్స్ లేదు అంటే అది ఇల్లీగల్ బిజినెస్. సో స్మార్ట్ లైఫ్ అనేది ఇల్లీగల్ బిజినెస్ని ప్రమోట్ చేయలేదు. సో ఎందుకంటే ఇల్లీగల్ బిజినెస్ని ప్రమోట్ చేసినప్పుడు ఈ కేసు ఏమైనా ఫుడ్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా వస్తే అది మన కంపెనీ మీద మార్క్ పడుతుంది కాబట్టి సో స్మార్ట్ లైఫ్ అనేది ఇల్లీగల్ బిజినెస్ని ప్రమోట్ చేయలేదు. సో మనకి ఫుడ్ లైసెన్స్ ఇఫ్ ఇన్ కేస్ అది రెస్టారెంట్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కానీ ఇంకేదైనా అయితే మనకి 100% మనకి ఫుడ్ లైసెన్స్ అనేది 100% కావాలి.
అండ్ దెన్ ఆఫ్టర్ ఇఫ్ ఇన్ కేస్ కిరాణా షాప్ కానీ ఏమైతే మనకి కాంటా లైసెన్స్ అనేది ఉంటుంది. అక్కడ ఫుడ్ లైసెన్స్ లేని పక్షాన మనకి కాంటా లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ కానీ అండ్ ట్రేడ్ లైసెన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో ఎనీ లైసెన్స్ ఏదో ఒక లైసెన్స్ కానీ మనం తీసుకొని ఇక్కడ రాసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ లైసెన్స్ కాకపోతే స్లాష్ పెట్టి అది ఏదైతే లైసెన్స్ ఉందో ఆ లైసెన్స్ పేరు ఇక్కడ రాసి దాని తర్వాత నెంబర్ రాయండి. అండ్ దెన్ ఆఫ్టర్ స్టోర్ ఆర్ బిజినెస్ టైప్. సో అది బేకరీయా లేకపోతే రెస్టారెంటా లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటరా అంటే మీకు చూడగానే తెలిసిపోతుంది అది ఎట్లాంటి షాప్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో బిజినెస్ టైప్ అనేది అది బేకరీ అయితే బేకరీ, స్వీట్ షాప్ అయితే స్వీట్ షాప్, రెస్టారెంట్ అయితే రెస్టారెంట్. అండ్ కింద ఓనర్ నేమ్ అనేసి మనం ఫుల్గా రాయాలి. ఓనర్ నేమ్ క్లియర్గా రాసుకోవాలి. దెన్ ఆఫ్టర్ ఈమెయిల్ ఐడి తన ఈమెయిల్ ఐడి ఏదైతుందో ఆ ఈమెయిల్ ఐడి రాయాలి. అండ్ కాంటాక్ట్ నెంబర్ తను ఏదైతే ఫోన్ నెంబర్ రిజిస్టర్ అవుతుందో మన కంపెనీతో ఏదైతే నెంబర్తో రిజిస్టర్ అవుతుందో ఆ నెంబర్ తీసుకోవాలి. అండ్ కింద షాప్ ఓపెనింగ్ టైం అండ్ క్లోజింగ్ టైం దిస్ ఇస్ మ్యాండేటరీ. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ టైమింగ్ అనేది తీసుకోకపోతే మనము నార్మల్ వేరే షాప్ కన్నా టైమింగ్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనం డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తే అప్పుడు షాప్ బంద్ చేసింది అనుకో, అప్పుడు మన కంపెనీకి అనేది మైనస్ పాయింట్ అంటే మన కంపెనీ మీద మార్క్ పడుతుంది ఇంకా డెలివరీ రాలేదు అని చెప్పి. సో అట్లాంటి టైంలో ఏం చేస్తారంటే మీరు షాప్ ఓపెనింగ్ టైం క్లోజింగ్ టైం ఉంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆ టైంలో మాత్రమే మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఇవి మాత్రం పక్క తీసుకోవాలి. మీరు AM అండ్ PM దగ్గర తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. దాని పక్కన సండే టైమింగ్స్, సండేలో కూడా సేమ్ టైమింగ్స్ ఉంటాయా లేకపోతే టైమింగ్స్లో ఏమైనా చేంజ్ ఉంటాయా అని చెప్పి ఒకసారి అడగండి. సేమ్ టైమింగ్స్ అంటే మీరు రాయాల్సినంత అవసరం లేదు, కానీ ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఆ చేంజెస్ టైమింగ్స్ ఎక్కడ ఉన్నాయో అవి ఇక్కడ పక్కన రాసుకోండి. కింద కంప్లీట్ అడ్రస్ ఏంటంటే మీరు లైసెన్స్ మీద ఉన్న నెంబర్ కాకుండా మీరు ఎప్పుడైతే దీని తర్వాత ప్రొసీజర్ ఇప్పటికైతే వదిలేసేయండి, స్టార్టింగ్ టైంలో వదిలేసేయండి. ఎప్పుడైతే మీరు యాప్లో చేస్తుంటారు కదా, యాప్లో చేసేటప్పుడు లొకేషన్ అనేది డైరెక్ట్గా క్యాప్చర్ చేసుకుంటుంది ఐడియా మన లొకేషన్ని. సో ఆ లొకేషన్ ఒక కంప్లీట్ అడ్రస్ని ఇక్కడ రాయాలి. సో కంప్లీట్ అడ్రస్ దగ్గర విత్ పిన్ కోడ్ అయితే మ్యాండేటరీ. మన షాప్ డోర్ నెంబర్ నుంచి కాలనీ నుంచి ప్లాట్ నెంబర్ కానీ సో ప్రతి ఒక్కటి కంప్లీట్ అడ్రస్ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే లొకేషన్ క్యాప్చర్ చేస్తుందో మనం యాప్లో ఏదైతే చూపిస్తుందో అదే రాసుకోవాలి ఇక్కడ. అండ్ విత్ పిన్ కోడ్ అండ్ కింద సిటీ అనేది మన హైదరాబాద్, లైక్ ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వీడియో తీస్తున్నాం. సో ఇట్స్ హైదరాబాద్. అండ్ మీకు వరంగల్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఏరియా కావచ్చు. సో ఆ ఏరియా యొక్క సిటీ. అండ్ దెన్ ఆఫ్టర్ కింద లొకేషన్, ఆ లొకేషన్ ఇప్పుడు దిల్సుఖ్నగర్, చైతన్యపురియా, లైక్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అట్లాంటి లొకేషన్. సో కాలనీస్ డిఫరెంట్ అండ్ లొకేషన్ ఇస్ డిఫరెంట్. మీరు కాలనీ నేమ్ రాస్తే ఎవరికి తెలియదు. సో ఎందుకంటే కాలనీస్ అనేవి మెయిన్ రోడ్ లోపల ఉండేవి, సో మెయిన్ రోడ్ మీద ఉండేవి. లొకేషన్ ఏంటంటే దిల్సుఖ్నగర్ వేరే, కానీ దిల్సుఖ్నగర్ లొకేషన్లో ఉంటే కాలనీస్ వేరు. కాలనీస్ ఏంటంటే దుర్గానగర్ అండ్ భవానీ నగర్, సో ఇట్లాంటి మన ముస్రంబాగ్ అనేటివి. సో ఇట్లాంటి లోపల ఉండే కాలనీస్ అనేవి డిఫరెంట్. సో కాలనీస్ వేరు, లొకేషన్ వేరు. సో మీరు ఎప్పుడైనా లొకేషన్ అనేది ఇక్కడ రాయాలి. అండ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనకి ఈ పేజీలో అవసరం లేదు. అండ్ కింద ల్యాండ్ మార్క్ నియర్ ఆర్ ఆపోజిట్ ఆర్ బిసైడ్ అని చెప్పి ఇప్పుడు మనకి ఏదో ఒక ల్యాండ్ మార్క్ అనేది ఉంటాయి కదా. ఇప్పుడు మీ ఇంటికి రావాలన్నా సరే ఒక ల్యాండ్ మార్క్ చెప్తారు. సో అట్లాంటి ల్యాండ్ మార్క్ మన షాప్కి కూడా ఉంటాయి. మీరు తనని అడిగినా కానీ తను కూడా చెప్తారు. సో మీరు బిసైడా ఆపోజిటా లేకపోతే నియర్ బయ్యా అని చెప్పి అది క్లియర్గా రాయండి. కింద డిస్క్రిప్షన్ ఏంటంటే ఆ షాప్ లోపల ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఏవి స్పెషల్స్ అని. ఇప్పుడు మల్టీ క్యూజన్ అయితే మల్టీ క్యూజన్లో ఏమేమి ఉంటాయి, లైక్ సౌత్ ఇండియన్ కానీ లేకపోతే నార్త్ ఇండియన్ కానీ ఇట్లా కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. ఏవైతే స్పెషాలిటీస్ ఉన్నాయో ఆ స్పెషాలిటీస్ అన్నీ ఇక్కడ రాసుకోండి. ఇవి ఎందుకు అంటే మనకి యాప్ ఓపెన్ చేసినప్పుడు పైన రెస్టారెంట్ కింద ఏవైతే స్పెషాలిటీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అంటే కేక్స్, ఇప్పుడు మీ కేక్స్ లోపల ఉన్నాయని రాసుకోవాల్సిన అవసరం లేదు. కేక్స్ అంటే మన కేక్స్ లోపల ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ పేస్ట్రీస్ లోపల అన్నీ వచ్చేస్తాయి. అండ్ పఫ్స్ అంటే పఫ్స్ లోపల ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. సో ఏదైతే కేటగిరీ అంటే మనం బేకరీ తీసుకుంటే బేకరీ లోపల ఉన్న కేటగిరీస్ అని అనుకోవచ్చు. సో మనకి ఈ డిస్క్రిప్షన్లో ఏదైతే మెయిన్ మెనూ ఉందో ఆ మెయిన్ మెనూ తీసుకోండి. ఆఫ్టర్ దట్ పర్సంటేజ్ ఏంటంటే మనం ఏదైనా సరే లీగల్గా తీసుకుంటున్నాం. సో మనకి కంపెనీ నామ్స్ ప్రకారం మనకి పర్సంటేజ్ అనేది ఒక వాల్యూస్ ఉన్నాయి. సో ఆ వాల్యూస్ మీకు షీట్స్ అనేది అందుతాయి. సో ఆ షీట్స్ ద్వారా మీకు ఒక కిరాణా షాప్ చూసుకుంటే కిరాణా షాప్లో బీవరేజెస్ కానీ లేకపోతే డైరీ ప్రొడక్ట్స్, ఎగ్స్, ఫుడ్ అండ్ గ్రెయిన్స్ మసాలాస్ అండ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో చాలా కేటగిరీస్ మనకి కిరాణా షాప్లో అమ్ముతారు. సో ఇట్లాంటి టైంలో మీకు పంపించిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్లో మీకు సంబంధించిన ప్రతి ఒక్కటి డీటెయిల్ అంటే మీకు కేటగిరీస్కి ఏ కేటగిరీస్ ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ పర్సంటేజ్ మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తాం. సో మెన్షన్ చేసినప్పుడు ఏంటంటే మీరు దీని మీద ఇక్కడ ఆ కేటగిరీకి సంబంధించిన పర్సంటేజ్ రాసి
ఆ పక్కన తన ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ ఒక సైన్ తీసుకోవాలి. ఇది ఎందుకు అంటే తను అగ్రీ చేస్తున్నందుకు. అండ్ ఈ కమిషన్ వచ్చేసి మనం తన దగ్గర నుంచి తీసుకుంటలేము. ఈ కమిషన్ అనేది మనము ఏదైతే మనము సెల్లింగ్ చేస్తున్నామో, సో లైక్ ఫర్ 100 ఉంటే మనం 150కి అట్లా మనం పెట్టుకుంటాం. తన ఎంఆర్పి ఏదైతుందో తన ఎంఆర్పి తనకే వచ్చేస్తుంది. తన దగ్గర నుంచి మనం ఈవెన్ ఒక 1 రూపీ కానీ మనము తీసుకుంటారేమో చార్జ్ చేస్తారేమో. మన కంపెనీ నుంచి ఏదైతే ఉందో ప్రాఫిట్ తప్ప ఆయనకి లాస్ అంటూ లేదు. ఒక 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్న అవసరం లేదు. తను 0%లో మనకి మన కంపెనీతో కొలాబ్ అయ్యి తనతో ఏదైతే ఉందో తన మార్కెట్ని పెంచుకోవచ్చు. మన మార్కెట్ ద్వారా ఆయనకి టోటల్గా మార్కెటింగ్ అనేది పెరుగుతుంది. అండ్ మన ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీ ఇంటి పక్కన ఉన్న కానీ మీ ఇంటి పక్కన గల్లీలో ఉన్న కిరాణా షాప్ కానీ ఆ కిరాణా షాప్కి ఎక్కడి నుంచి వస్తారు? అంటే ఒక 100 మీటర్స్ లోపల ఉన్న వాళ్ళే వస్తారు తప్పించి బయట నుంచి ఎవరు రారు. సో మరి ఎప్పుడైతే మనం ఆ కిరాణా షాప్ కానీ ఏదైతే రెస్టారెంట్ కానీ ఏదైతే ఒక బిజినెస్ టైప్ ఏదో వెండర్ ఉందో ఆ వెండర్ని తీసుకొచ్చి స్మార్ట్ లైఫ్ కంపెనీలో పెడితే వితిన్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ కిరాణా షాప్ నుంచి బుక్ చేసుకుంటారు. అండ్ ఎందుకు అంటే అది చిన్న షాపా పెద్ద షాప్ అనేది వాళ్ళు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఆన్లైన్లో కానీ ఎప్పుడైనా సరే బుక్ చేసుకునేటప్పుడు నాకు బిర్యానీ కావాలంటే బిర్యానీ బుక్ చేసుకుంటా, మనం బిర్యానీ అని సెర్చ్ చేస్తాం. అట్లుంటాయి, అట్లాంటి కేటగిరీస్ ఉంటాయి. సో అండ్ ఇక్కడ మనం వచ్చేసి తన దగ్గర నుంచి పర్సెంటేజ్ ఎట్లాంటివి తీసుకుంటారు. మనం ఏదైతే పర్సెంటేజ్ ఉందో అబౌవ్ దాట్ తనకున్న ఎంఆర్పి రేట్ తనకే వచ్చేస్తుంది. తనైతే ఇప్పుడు నార్మల్గా షాప్లో ఏ రేట్కి అయితే అమ్ముతున్నాడో సో అదే రేట్ మనం తీసుకుంటున్నాము. మన నుంచి తనకు ఒక్క లాస్ కూడా లేదు. అండ్ 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. సో ఏ కేటగిరీస్ అయితే దొరుకుతున్నాయో ఆ కేటగిరీస్ ఒక పర్సెంటేజ్ ఇక్కడ అండ్ పర్సెంటేజ్ పక్కన తన సైన్. ఎందుకు అంటే తను అగ్రీ చేస్తున్నందుకు ఒక సైన్. మనం లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం కాబట్టి మనకు సైన్స్ అనేది మ్యాండేటరీ. అండ్ లాస్ట్ పార్ట్ అనెక్సర్ సిలో మనకి కస్టమర్ యొక్క సైన్ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ప్లేస్, టైం అండ్ డేట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మ్యాండేటరీ తీసుకోండి. ఇన్ కేస్ షాప్లో స్టాంప్స్ ఉంటే స్టాంప్స్ కూడా కలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మీరు ఏదైతే ఫిల్అప్ చేస్తున్నారో ఈ ఫామ్ని మొత్తం బ్లాక్ లెటర్స్లో ఫిల్అప్ చేయండి. సో బ్లాక్ లెటర్స్ ఫిల్అప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎవరైతే ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారో బ్యాక్ ఎండ్ ప్రాసెస్ వాళ్ళకి ఏదైతే అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు చేసేటప్పుడు ఏదైనా కరెక్ట్గా చేయండి. ఒకసారి చేసేసినాక మళ్ళీ అది తప్పు అవ్వడం కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళడం కానీ మీ టైం వేస్ట్ అవుతుంది. సో మీరు ఏదైతే చేస్తున్నారో అది క్లియర్గా చేయండి, క్లియర్ కట్గా చేయండి, అంతే. ప్రీవియస్ ఫామ్ ఆల్రెడీ మన ఓల్డ్ ఎంప్లాయీస్ అనేది ఫిల్అప్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి సేమ్ ఇలాగే తన సైన్ కింద తన ఫుల్ నేమ్ తర్వాత ఏదైతే షాప్ నేమ్ ఉందో మ్యాగ్నమ్ పిజ్జా హౌస్ చేశాడో తిను. సో ఏదైతే షాప్ నేమ్ ఉందో ఆ షాప్ నేమ్ ఫుల్గా తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే పైన ప్రీవియస్ నేమ్ దగ్గర షాప్ పేరు అనేది తీసుకోవాలి. అండ్ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ నెంబర్. సో ఇది డైరెక్ట్ ఫుడ్ లైసెన్స్ నెంబర్ కాబట్టి మనం డైరెక్ట్ ఫుడ్ లైసెన్స్ నెంబర్ రాసేయడం జరిగింది. అండ్ కింద స్టోర్ ఆర్ బిజినెస్ టైప్ అంటే అది ఫుడ్ మార్ట్. సో అదొక అంటే ఓన్లీ పిజ్జా స్టోర్, ఓన్లీ పిజ్జా స్టోర్ కాబట్టి అంటే బయట పెడతారు కదా ఇండివిజువల్గా. సో అట్లాంటి స్టోర్. సో ఇట్స్ కమ్స్ అండర్ ఫుడ్ మార్ట్. అండ్ దెన్ ఆఫ్టర్ ఓనర్ నేమ్ అనేది సుభాష్ శెట్టి ఇట్లా తీసుకున్నాడు. అండ్ దెన్ ఆఫ్టర్ ఈమెయిల్ అడ్రస్ క్లియర్గా తీసుకోవాలి. దెన్ ఆఫ్టర్ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే చెప్పాను కదా ఇందాకనే. సో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో సో తను ఏదైతే నెంబర్తో రిజిస్టర్ అయ్యిందో ఆ నెంబర్ తీసుకోవాలి. దెన్ ఆఫ్టర్ షాప్ ఓపెనింగ్ టైం అండ్ క్లోజింగ్ టైం పక్క. సో దీంట్లో ఏం చేంజెస్ లేవు, రోజు అదే టైమింగ్స్ కాబట్టి. అండ్ దెన్ ఆఫ్టర్ కంప్లీట్ అడ్రస్ సేమ్ ఇలాగే కంప్లీట్ అడ్రస్ అనేది తీసుకోవాలి. ప్లాట్ నెంబర్తో సహా అండ్ పిన్ కోడ్తో సహా మొత్తం కంప్లీట్ అడ్రస్ అనేది రాసుకోవాలి. దాని తర్వాత సిటీ వచ్చేసి హైదరాబాద్ అండ్ లొకేషన్ వచ్చేసి ఏఎస్ రావు నగర్ దగ్గర. సో సిటీ అనేది డిఫరెంట్ అండ్ లొకేషన్ అనేది డిఫరెంట్. ఇది ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ కాకండి. ఏఎస్ రావు నగర్ అండ్ ఈసీఆర్ అనేది ఏమో లొకేషన్ కిందికి వస్తుంది. సో ఏఎస్ రావు నగర్ లోపల కాలనీ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ ఉంటాయి. అండ్ కింద ల్యాండ్మార్క్ ఏటీసీ అబౌవ్ ఏటీసీ మాల్ అని చెప్పి ఉంది. అండ్ కింద డిస్క్రిప్షన్ అక్కడ పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ శాండ్విచెస్ కానీ ఎక్సెట్రా. ఇక్కడ మనకి అనెక్సర్ బిలో మనకి పర్సెంటేజ్ పక్కన తన సైన్. సో మీకు చెప్పింది కూడా ఇదే, మన పర్సెంటేజ్ తీసుకోవాలి, పర్సెంటేజ్ పక్కన ఆయన సైన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆయన అగ్రీ చేస్తున్నాం అంటే ఆయన మనకు పర్మిషన్ ఇస్తున్నందుకు అంతే. అంటే మనతో ఆయన అగ్రీ అవుతుంది కాబట్టి సో ఆయన అగ్రీ అవుతున్నట్టు ఒక అగ్రిమెంట్ ద్వారా మనం తీసుకుంటున్నాం అనమాట. అగ్రిమెంట్ తరహాలో మనం తీసుకుంటున్నాం తన దగ్గర నుంచి. మనం ఎప్పుడైనా సరే మ్యాండేటరీ ఇవి లేకపోతే మాత్రం మీరు ఎంత వర్క్ చేసి అంత వేస్ట్ అయిపోతుంది. తర్వాత మీకు షాప్ పేరు కానీ స్టాంప్ కానీ 100% కావాలి. అండ్ ఇక్కడ డేట్, టైం, ప్లేస్ మ్యాండేటరీ.
సో మనది స్మార్ట్ యాప్ ఎగ్జిక్యూటివ్ యాప్. స్మార్ట్ యాప్ ఎగ్జిక్యూటింగ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద ఏజెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏజెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇన్పుట్లో పైన మనకి మన మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్ నెంబర్ ఇచ్చేసి కింద పాస్వర్డ్ అనేది ఇచ్చి ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. యాడ్ న్యూస్ సెలెక్ట్ చేసుకొని తన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తను ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ చేస్తుండో ఆ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. అంటే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత తనకు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఓటీపీ కొట్టేసినాక మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం ఎప్పుడైనా సరే స్టార్టింగ్ మీద నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కింద ఎంటర్ షాప్ నేమ్ దగ్గర తన షాప్ పేరు ఏదైతే ఉందో అది మొత్తం క్లియర్గా ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత తన ఓనర్ నేమ్ అయితే మన అడ్రస్ ప్రూఫ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఓనర్ నేమ్ తీసుకోవచ్చు. అండ్ ఈమెయిల్ దగ్గర తన ఈమెయిల్ ఏదైతుందో రిజిస్టర్డ్ ఈమెయిల్, ఆ ఈమెయిల్ని మనము ఎంటర్ చేయాలి. దాని తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అది బ్రాకెట్స్తో చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. అండ్ మినిమం ఆర్డర్ అమౌంట్ ఉంది కదా, మినిమం ఆర్డర్ అమౌంట్ దగ్గర మనం 100 అనేది పెట్టాలి. సో దాని తర్వాత మనకి సిటీ వచ్చేసి హైదరాబాద్ అండ్ మన నార్మల్ లొకేషన్ వచ్చేసి నేను తీసినారు. ఇప్పుడు హైదరాబాద్లో నార్మల్ లొకేషన్స్ ఉంటాయి. సో అట్లా లొకేషన్స్ దగ్గర అవి లొకేషన్ తీసుకోవాలి. దాని తర్వాత ఎంటర్ అడ్రస్ అండ్ ఉండే ఫీల్డ్ దగ్గర మనము మ్యాప్ ఏదైతే మనకి మ్యాప్ సెట్టింగ్స్ ఉందో ఇట్లా క్లిక్ కొట్టగా ఒక్కసారి మనం క్లిక్ చేయగానే మనకి మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో మ్యాప్ అనేది ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా మనకి లొకేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇదే లొకేషన్ మనము ఎప్పుడైతే ఇంతకుముందుకు మనము ప్రీవియస్ ఫామ్లో ఆగమని చెప్పాం కదా. సో ఇక్కడ ఏదైతే అడ్రస్ వచ్చిందో డిట్టు ఇదే అడ్రస్ని కాపీ పేస్ట్ చేయాలి. సేమ్ ఇదే అడ్రస్ని కాపీ చేసి మనం ఎక్కడైతే మనం ప్రీవియస్ ఫామ్లో నింపాలి. ఎందుకంటే ఇదే కరెక్ట్ అయిన ఫామ్. సో లాటరల్ లాంగిట్యూడ్ ఆటోమేటిక్గా క్యాప్చర్ అవుతుంది. మనకి పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ల్యాండ్ మార్క్ దగ్గర మనకి ఎక్కడైతే మన బిసైడ్ పక్కన లేకపోతే ఆపోజిట్ సైడ్లో ఉందో ఎక్కడుందో అని చెప్పి మనకి ల్యాండ్ మార్క్ అనేది క్లియర్గా ఎంటర్ చేయాలి. దాని తర్వాత కేటగిరీ వచ్చేసి అది రెస్టారెంటా లేకపోతే బేకరీయా స్వీట్ హౌసా అని చెప్పి అవి మొత్తం క్లియర్గా ఎంటర్ చేయాలి. దాని తర్వాత డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసేయాలి. తర్వాత మనకి రేడియస్ అనేది 10 కిలోమీటర్స్ మినిమం పెట్టాలి. దాని తర్వాత సేవ్ కొట్టిన తర్వాత మనకి ఈ పేజ్ అంటూ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయినప్పుడు మనకి మీద షాప్ ఫోటో అంటూ స్టార్టింగ్ నుంచి షాప్ ఫోటో ఫుల్గా ఎంటర్ చేయాలి. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్లో మనకి బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసినాక మనకి డైరెక్ట్ చెక్ అనేది అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఫుడ్ లైసెన్స్, ఇప్పుడు రెస్టారెంట్ కానీ దేనికైతే ఫుడ్ లైసెన్స్ ఉంటుందో ఫుడ్ లైసెన్స్ నెంబర్ అండ్ ఫుడ్ లైసెన్స్ అనేది అప్లోడ్ చేయాలి. నాట్ ఓన్లీ ఫుడ్ లైసెన్స్ నెంబర్, మనకి ఏదైతే డాక్యుమెంట్స్ ఏదైతే లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ నెంబర్ పైన ఎంటర్ చేసి అది అప్లోడ్ చేయాలి. దాని తర్వాత అడ్రస్ ప్రూఫ్కి వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ దగ్గర మనము ఏదైనా సరే తన అడ్రస్ ప్రూఫ్ మనకి క్లియర్గా కావాలి. అంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు ఒకటే పేజీలో వచ్చేటట్టు ఎడిట్ చేసుకొని పెట్టుకొని అది మాత్రమే మనం అప్లోడ్ చేయాలి దీని లోపలికి. సో ఎప్పుడైతే నీకు మొత్తం ప్రాసెస్ అయిపోతుందో ఆ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనము యాప్ని డైరెక్ట్గా క్లోజ్ చేసేసేయాలి. ఎప్పుడైతే మనం యాప్ని డైరెక్ట్గా క్లోజ్ చేసేస్తామో అది మనకి సేవ్ అవుతుంది అనమాట. మళ్ళీ యాప్ని ఓపెన్ చేసి ఏజెంట్ మీద క్లిక్ చేసి మెయిన్ స్టోర్కి లోపలికి వెళ్ళాలి. అక్కడ పైన ఎక్కడైతే నీకు రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది SM3366 అని చెప్పి కనిపిస్తుంది కదా, అదే మనకి SM కోడ్ అనమాట. సో ఈ SM కోడ్ అనేది మనకి ఎవరైతే మనకి షాప్ ఓనర్స్ ఉంటారో ఆ షాప్ ఓనర్స్కి ఈ కోడ్ అనేది ఇవ్వాలి. అండ్ పాస్వర్డ్ వచ్చేసి 123456789 అనమాట. సో ఇదే పాస్వర్డ్ అందరికీ వర్తిస్తుంది. ఎప్పుడైతే మీ వర్క్ అంతా కంప్లీట్ అవుతుందో మనము ఈ SM కోడ్ సహాయంతో తన యాప్లో మనం లాగిన్ చేయాలన్నమాట. లాగిన్ చేసి తనకు చూపించాలి. సో మీరు తనకి లాగిన్ అడ్రస్ ఇవి ఇచ్చిన తర్వాత ఎక్కడైతే మనకి ఈ SM కోడ్ కానీ మన రెస్టారెంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుందో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మన ఏదైతే మా వాట్సాప్ గ్రూప్లో ఉందో ఆ వాట్సాప్ గ్రూప్లో మిగతా డాక్యుమెంట్స్తో సహా అన్ని డాక్యుమెంట్స్తో కలిపి దీన్ని కూడా మనము దాంట్లో అప్లోడ్ చేయాలి. ఇది మ్యాండేటరీ.